అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరికొద్ది సేపట్లో మనకైతే ఎన్టీఆర్ రైతు భరోసా పథకం కింద మనకైతే డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి. ఇంకా అదే సమయంలో మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ పథకం నుంచి మనకైతే నరేంద్ర మోడీ గారు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. అదేవిధంగా రైతులందరికీ కూడా ఎంతెంత అమౌంట్ రాబోతుంది, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు రాబోతున్నాయి, దాని గురించి మొత్తం క్లారిటీ చెప్పబోతున్నాను. అదేవిధంగా ఆ యొక్క అమౌంట్ అనేది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు కూడా చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క రైతుల ఖాతాలోకి మరికొద్ది సేపటి క్రితమే మనకైతే డబ్బులు వేయడం కూడా ప్రారంభించారండి. సాయంత్రం 4:30 నుంచి మనకైతే డబ్బులు కూడా అకౌంట్లో అయితే జమ చేయడం మొదలైంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఖాతాలన్నీ చెక్ చేసుకోండి. మీకైతే డబ్బులు కూడా ఈ టైంలో మీకు పడిపోయే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా మీ యొక్క వివరాలు ఇచ్చుకొని మీరు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసిందండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ అనేది. ఎందుకంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు చాలా సింపుల్గా ప్రతి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అన్ని విషయాలు కూడా చాలా సింపుల్గా మీకైతే తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే బాగా హెల్ప్ అయితే అవుతుందండి. అందువల్ల చాలా జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అప్పుడైతే మన ఛానల్కి అయితే ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఎవరికైతే ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ యొక్క వివరాలు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చండి. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని షేర్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పథకం గురించి చూసినట్లయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా మనకైతే డిఎస్సిపై సంతకం పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చేసి రెండవ పథకం కింద చూసినట్లయితే మన సూపర్ 6 అనే మన యొక్క మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, వాటిలో ఒకటైన మన ఎన్టీఆర్ రైతు భరోసా పథకంకి మనకైతే సంతకం పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత రైతులందరికీ కూడా ఈ విధంగా మనకి అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని తెలియచేయడం జరిగిందండి. ఇంకా అదే సమయంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నుంచి ప్రతి సంవత్సరం కూడా పీఎం కిసాన్ పథకం కింద మనకి 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కాబోతున్నాయి అని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా 2 పథకాలకు సంబంధించిన వివరాలు కూడా మనకి తెలుసుకోబోతున్నాం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పథకాలకు సంబంధించి చూసినట్లయితే 20,000 ప్లస్ 2,000 మొత్తం మనకైతే 22,000 రూపాయలు అనేది మనకి వచ్చే అవకాశం అయితే ఉండిద్దండి. ఇంకా అదేవిధంగా ఇంకొంతమందికి అయితే 20,000 రూపాయలు ఒకేసారి వస్తుందా లేదా మనకి ఏమన్నా విడతల వారీగా వస్తుందా అని అడుగుతున్నారండి. దాని గురించి కూడా కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా అదేవిధంగా రాష్ట్ర రైతులందరికీ కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చండి. నరేంద్ర మోడీ గారు అయితే మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి వారు సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రైతులందరూ కూడా ఒక సహాయంగా ఉండాలని అనే ఉద్దేశంతో మనకి చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. అందువల్ల చూసినట్లయితే ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఇవ్వబోతున్నారు. రైతులందరికీ కూడా ప్రజలంటే అందువల్ల ఈ యొక్క ఖాతాల్లోకి వాళ్ళ యొక్క డబ్బులు కూడా మనకి అమౌంట్ అనేది జమ కాబోతుందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క ప్రక్రియ కూడా సాయంత్రం మనకి 4 గంటలకైతే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా మీ యొక్క ఖాతాలు ఓపెన్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా మీకు స్టార్ట్ అవుతుంది. కొంతమంది 4 అంటున్నారు, ఇంకొంతమంది 4:30 అంటున్నారు. ఓవరాల్గా మనకి టైం పట్టింది కాబట్టి మీ యొక్క ఖాతాలోకి ఈ పట్టుకల్లా కొంతమందికి డబ్బులే వచ్చే ఉంటాయి, ఇంకొంతమందికి మెల్లిమెల్లిగా వస్తాయండి. ప్రాబ్లం లేదు, అన్నీ మెల్లిగా జరుగుతాయి. మీ యొక్క ఖాతాలోకి మీకు డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయండి, ప్రాబ్లం లేదు. ఇంకా అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల ప్రకారంగా మన నరేంద్ర మోడీ గారి యొక్క కిసాన్ యోజన క్రియం చూసినట్లయితే సంవత్సరానికి 3 విడతల ప్రకారంగా అంటే చూసినట్లయితే 2,000 ప్లస్ 2,000 అంటే చూసినట్లయితే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 కూడుకున్నట్లయితే సంవత్సరానికి మొత్తం అమౌంట్ అనేది 6,000 రూపాయలు అవుతుందని చెప్పుకోవచ్చండి. కానీ చూసినట్లయితే ఇక్కడ మనకి మొదటి విడతగా ఉన్న అంటే చూసినట్లయితే ఇక్కడ వీరేమంటున్నారు, ఇప్పుడు 4,000 రూపాయలు ఇప్పుడు జమ కాబోతున్నాయి. 3 విడతలుగా ఇస్తామని చెప్పాం, కానీ అదైతే మనకు నిజం కాదని చెప్పుకోవచ్చండి. ఒకసారి మనకైతే ఈ విధంగా 4,000 రూపాయలు మనకి వచ్చే అవకాశం ఉంది. ఇది మన నరేంద్ర మోడీ గారి నుంచి వచ్చే డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఇంకా అదే సమయంలో వీరేమంటున్నారంటే 9 కోట్ల రైతులకు 20,000 కోట్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఒక పథకానికి ప్రభుత్వం వారి నుంచి ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇప్పటికే 16 విడతలు మనకి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు 17వ విడత డబ్బులు అండి. ఈ యొక్క
పీఎం కిసాన్ పథకం నుంచి చూసినట్లయితే అర్హత ఉన్న వారందరికి కూడా ఖచ్చితంగా వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల రైతులందరికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారండి. 20,000 కోట్ల రూపాయలు అనేది మొత్తం మనకైతే ఖర్చు అవుతున్నట్లుగా మనకి అఫీషియల్గా వారు తెలియజేయడం అయితే జరిగింది. అర్హత ఉన్న వారందరికి కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క డబ్బులు అనేది. మీరు ఖచ్చితంగా ఈకేవైసీని ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క బ్యాంకును కూడా లింక్ చేసుకోవాలండి. అంటే మన ఆధార్ కార్డుకి మనకు బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీని కూడా ప్రతి ఒక్క రైతు కూడా కంప్లీట్ చేసుకొని లింక్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 11 డబ్బులు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. కానీ మనకేమైందంటే ఒక 6 లక్షల మంది రైతులకైతే అనర్హులుగా తేలడం జరిగిందండి. ఎందుకంటే 6 లక్షల మంది వారి యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకొని కారణంగా ఈ యొక్క 6 లక్షల మందికి అయితే పథకం అనేది అప్లై అయితే కావట్లేదని చెప్పుకోవచ్చండి. వారి డబ్బులు అనేది కోల్పోయారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే ఈకేవైసీని కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అకౌంట్లోకి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రైతు భరోసా మొదటి విడత చూసినట్లయితే దీన్ని కూడా మనకైతే విడతల ప్రకారం ఇస్తారని చెప్పడం జరిగిందండి. మొదటి విడతగా 7,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా రావడం జరుగుతుందని మనకైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి మనకైతే వచ్చిన ఆదేశాలని చెప్పుకోవచ్చండి. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకైతే మొదటి విడతగా 7,000 రూపాయలు ముందుగా మనకైతే రావడం జరుగుతుంది. మిగతా 13,000 రూపాయలు అనేది మెల్లిగా వస్తుందండి. దానికి సంబంధించిన విడతలు కూడా మనకైతే వివరాలు త్వరలోనే అందిస్తారు. కానీ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 7,000 రూపాయలకు సంబంధించిన మొదటి విడత డబ్బులు మాత్రమే మనకైతే వస్తాయి అనే క్లారిటీ వచ్చిందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. 20,000 అనేది మనకి ఇవాళకి ఖచ్చితంగా రాకపోవచ్చు. మొదటి విడతగా 7,000 రూపాయలు మనకి వచ్చే అవకాశం అయితే ఉందండి. దాని గురించి మనకి వాళ్ళు చర్చలు కూడా జరుపుతున్నారు. దాని గురించి కూడా మనకు క్లారిటీ అనేది రేపటికల్లా ఖచ్చితంగా వచ్చేసిద్ది. ఆల్రెడీ ఇవాళ నుంచి ఖాతాల్లోకి డబ్బులు వేయడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎంతెంత డబ్బులు వస్తున్నాయని కూడా మీరు కొంచెం ఆరా తీసుకోండి. అప్పుడైతే మీకు నెక్స్ట్ పేమెంట్ అనేది ఎంత రావాలో కూడా మీకు సింపుల్గా అర్థమవుతుందండి. గమనించినట్లయితే ఈ విధంగా మనకి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగాను అదేవిధంగా దేశవ్యాప్తంగాను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే పథకాలు అప్లై కాబోతున్నాయి. రైతులందరి ఖాతాల్లో కూడా ఈ విధంగా డబ్బులు అనేది రాబోతుందండి. వారి యొక్క వ్యవసాయ పనులు అనేది వారికి సహాయంగా ఉంటుంది. వారు ఖచ్చితంగా వారి యొక్క డబ్బుల్ని వ్యవసాయానికి ఖచ్చితంగా ఖర్చు పెడతారు. రైతులు వారి దేశానికి వెనుక కాబట్టి మన దేశం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా రైతులకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. కాబట్టి ఈ విధంగా వారైతే ఎన్టీఆర్ రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్ అనే పథకం పేరు మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా డబ్బులు అనేది వాళ్ళు పొందబోతున్నారు. ఈరోజు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. రైతులందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోకి యొక్క డబ్బు అనేది డిపాజిట్ కాబోతుంది. వారందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకోవచ్చు. వారు ఖచ్చితంగా లాభాలను కూడా ఆర్జించాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో ఈ యొక్క వీడియోని మొత్తం చూసేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అల్లా పెట్టుకుని ఖచ్చితంగా మీ యొక్క వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూపుల్లో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడు సింపుల్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మన వరకు కాకుండా ఇతరులు కూడా షేర్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అందరూ కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని థ్యాంక్ యూ.